హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటి అంటే డయాగ్నోస్ స్కేల్స్. సో క్వశ్చన్ చూడండి, కన్స్ట్రక్ట్ స్కేల్ ఆఫ్ RF 1:40 టు రీడ్ మీటర్స్ అండ్ డెసిమీటర్స్. ఏమంటుండంటే డయాగ్నోస్ స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయమంటుండు. అందులో మీటర్స్, డెసిమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ని మనం చదివేటట్టు ఉండాలి అని అంట. సో RF ఏంటి అంటే 1:40 అంటే ఏంటి? ఇప్పుడు లెంత్ ఆఫ్ ద స్కేల్ ఎంత అన్నట్టు అంటే, లెంత్ ఆఫ్ స్కేల్ ఏంటి అని అంటే RF ఇంటూ మ్యాక్స్ లెంత్, మ్యాక్సిమం లెంత్. సో RF ఎంత ఇచ్చింది చూడండి, 1/40. మ్యాక్సిమం లెంత్ మెజర్ ఎంత, 6 మీటర్స్. సో మీటర్స్కి రిలేషన్ ఏంటి? 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్, 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో క్యాన్సలేషన్ చేస్తే మనకి 15 సెంటీమీటర్స్ వస్తుంది. సో లైన్ ఎంత తీసుకోవాలి మనం? 15 సెంటీమీటర్స్. ఓకే, తీసుకుందాం. సో డ్రా చేయండి, స్కేల్ యూజ్ చేసి 15 సెంటీమీటర్స్ డ్రా చేయండి. నెక్స్ట్ 15 సెంటీమీటర్స్ డ్రా చేసిన తర్వాత పైకి 5 సెంటీమీటర్స్ డ్రా చేయండి. ఇటు 5 అండ్ అటు 5 సెంటీమీటర్స్ డ్రా చేయండి. చేసిన తర్వాత యాడ్ చేసేయండి. సో ఫస్ట్ ఏంటి, లెంత్ ఆఫ్ ద స్కేల్ వచ్చింది 15 సెంటీమీటర్స్ డ్రా చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి? లాంగ్ ఎనఫ్ టు మెజర్ చూసుకోవాలి. లాంగ్ ఎనఫ్ టు మెజర్ ఏంటి? 6 మీటర్స్. సో ఈ లైన్ని మనం 6 మీటర్స్ అంటే 6 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. సో చేద్దాం. ఫస్ట్ ఒక 45 డిగ్రీస్ లైన్ తీసుకోండి. 45 డిగ్రీస్ లైన్ తీసుకొని ఈ లైన్ని 6 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేయండి. 6 ఈక్వల్ పార్ట్స్ మీకు నచ్చిన లెంత్ తీసుకోండి. సో 1 2 3 4 5 6. సో 6 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసిన తర్వాత సో ఫస్ట్ నెంబర్ ఇద్దాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. నెంబర్ 1 2 3 4 5 6. సో 6th లైన్ని బి లైన్ని జాయిన్ చేయండి. 6th లైన్ని బి లైన్ని జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఈ లైన్కి ప్యారలల్గా, ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఇది జాయిన్, మళ్ళీ ఇక్కడ జాయిన్, మళ్ళీ ఇక్కడ జాయిన్, ఇక్కడ జాయిన్. సో ప్యారలల్గా లైన్స్ జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత పైకి ఈ లైన్కి ప్యారలల్గా సో ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వండి. 0 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ ఏంటి? నేను మీటర్స్ డ్రా చేసిన. అండ్ ఇప్పుడు ఇంకేం చేయాలి చూడండి, ఏంటి? మీటర్స్, డెసిమీటర్స్. డెసిమీటర్స్కి మీటర్స్కి రిలేషన్ ఏంటి? 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్ అంటే 1 పోర్షన్ని మళ్ళీ 10 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేయాలి. సో ఈ పోర్షన్ని నేను 10 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటా. సో మనం ఒక్క పోర్షన్ని 2 యూనిట్స్ అనుకుందాం, అంటే 5 పార్ట్స్ లాగా కట్ చేసుకుందాం. సో ఇదే లైన్ని మళ్ళీ కట్ చేద్దాం. మళ్ళీ 45 డిగ్రీస్ తీసుకోవచ్చు, 30 టు 45 డిగ్రీస్ తీసుకోవచ్చు. నేను దీన్నే కట్ చేస్తున్నా. 5 లైన్స్ కట్ చేద్దాం. 1 2 3 4 అండ్ 5. సో జాయిన్ చేయండి. 1 2. సో ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ పైన మార్క్ చేయండి. ఇక్కడ ఈ లైన్ పైన 5 పార్ట్స్ చూడండి. 1 2 3 4 5 5 లైన్స్ వచ్చాయా? 5 లైన్స్ని ఎగ్జాక్ట్లీ పైన మార్క్ చేయండి. ఇట్లా పైన మార్క్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకసారి నెంబరింగ్ ఇద్దాం. ఇది 0 అనుకోండి. 1 2 3 4 5. ఇక్కడ కూడా 0 1 2 3 4 5. ఇక్కడ 0 పార్ట్ ఇక్కడ 1కి, ఇక్కడ 0 క్లారిటీగా చూడండి. ఇక్కడ 0 ఇక్కడ 1. సో జాయిన్. ఇక్కడ 1 ఇక్కడ 2, కింద 2 పైన 3 3 4 4 5. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నాకు చూడండి. మీటర్స్ వచ్చినాయి, ఇక్కడ డెసిమీటర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి? సెంటీమీటర్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ లైన్ని మనం మళ్ళీ ఒక 45 డిగ్రీస్ లైన్ తీసుకుందాం. 30 టు 45 డిగ్రీస్ లైన్ తీసుకోవచ్చు మనం. సో తీసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏంటి, డెసిమీటర్స్కి సెంటీమీటర్స్కి రిలేషన్ ఏంటి? 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో మళ్ళీ మనం 5 యూనిట్స్ తీసుకుందాం. ఒక యూనిట్ 2 యూనిట్స్ అన్నట్టు. సో 5 పార్ట్స్ కట్ చేద్దాం. సో 1 2 3 4 5. నెంబరింగ్ ఇవ్వండి. 0 1 2 3 4 5. సో ఈ 5th లైన్, లాస్ట్ లైన్ టాప్కి కట్ చేయండి. చేసిన తర్వాత దానికి ప్యారలల్గా, ఈ లైన్కి ప్యారలల్గా ఈ పాయింట్ దగ్గర డ్రా చేయండి. 4th పాయింట్ దగ్గర. మళ్ళీ ఈ పాయింట్ నుంచి 3rd పాయింట్ దగ్గర డ్రా చేయండి. మళ్ళీ ఆ పాయింట్ నుంచి 2nd దానిపైన. సో ఆడ నుంచి మళ్ళీ 1st దానిపైన. సో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్స్కి, ఇక్కడ ఈ బాక్స్ ఉన్న లైన్స్కి ప్యారలల్గా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ పైన లైన్కి
ఇక్కడ ఉన్న లైన్ ప్యారలల్గా డ్రా చేయాలి, ఈక్వల్ పార్ట్స్. సో డ్రా చేసినాం. ఇది డయాగ్నల్ స్కేల్. ఇప్పుడు ఏంటి చూడండి, మీటర్స్. ఈ పెద్ద బాక్సులు ఏంటి, మీటర్స్. ఇక్కడ రాయాలి. ఎట్లా రాయాలంటే చూడండి, లైన్ తీసుకోండి, ఒక 1 సెంటీమీటర్ లైన్ తీసుకోండి, 1 సెంటీమీటర్స్ లైన్ తీసుకొని ఇక్కడ మీటర్స్ అని రాయాలి, ఇక్కడ ఆర్ఎఫ్ మెన్షన్ చేయాలి, ఇక్కడ సబ్ యూనిట్ మెన్షన్ చేయాలి, అండ్ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ సబ్ యూనిట్ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి ఏమంటుండు, 4.76 మీటర్స్ అంటుండు. సో 4 ఏంటి, 1 2 3 4 అంటే ఇక్కడ స్టార్ట్. ఏంటి మళ్ళీ 7 ఎక్కడ ఉంది చూడండి, అంటే 1 2 అన్నట్టు, 2 4 6 హాఫ్, ఇక్కడ 7 ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి 6 అంటే ఏంటి, ఈ లైన్ వీకెల్ వెళ్ళండి, ఇక్కడ 1 2 కదా, 3 2 6 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ డాట్ పెట్టుకొని సో పైకి ఇది 4.76 మీటర్స్. సో ఇక్కడ మీటర్స్ అని రాయాలి. మీటర్స్, ఇక్కడ ఆర్ఎఫ్ వాల్యూ, ఇక్కడ సబ్ యూనిట్. ఇక్కడ థర్డ్ సబ్ యూనిట్ సెంటీమీటర్స్ అని రాయండి. సో ఇట్లా డయాగ్నల్ స్కేల్ని మనం డ్రా చేయాలి. థ్యాంక్ యూ.